గురుకులాల లోపల విషాహారం తిని విద్యార్థులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మొత్తం వృత్తి విద్యా కళాశాల మూతపడే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఒక్కటా రెండా రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ రాక సాక్షాత్ ఇలా ఒక కోర్టు జడ్జి న్యాయమూర్తి రిటైర్డ్ న్యాయమూర్తి వాళ్ళ కోర్టుకు పోయిన పరిస్థితి వచ్చింది. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని. ఇది పరిస్థితి. ఇటువంటి దుస్థితి పట్టుకొచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఒక ఓటేస్తే. ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ వీళ్ళు సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏం లేకుండా మళ్ళీ ఫ్లైయర్లు రిలీజ్ చేస్తున్నారు. సాక్షాత్ పిసిసి అధ్యక్షులు రిలీజ్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. ఆత్మపరిశీలన చేసుకుంటే సిగ్గు అనిపించట్లేదా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు ఏం ఉద్ధరించారు అవి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఇన్ని పనులు చేసినాం, ఇన్ని గొప్ప పనులు చేసినాం, మాకు మళ్ళీ అధికారం వస్తుంది చెప్పుకుంటే ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి మీరు సమాధానం చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మేము చేసినామని చెప్పే ధైర్యం ఉందా మీకు? మీకు ఎందుకు ఓట్లేస్తారు ప్రజలు? ఇది కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి మళ్ళీ ఓటేసి గెలిపించారు. ఇలా సర్వనాశనం చేసి తెలంగాణను పురోగమిస్తున్న తెలంగాణను తిరోగమన దిశలో మళ్ళీ అధపాతాలను దొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ.